హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి చిట్కాలు. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. చిన్నపిల్లలకి కాటుక పెట్టచ్చా పెట్టకూడదా అనే డౌట్ అందరి పేరెంట్స్కి కామన్గా ఉంటుంది. అండ్ హోమ్ మేడ్ కాటుకైనా పెట్టచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది. సో నేను ఒకరోజు నా బేబీని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి, డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి. నా బేబీకి అప్పుడు నేను కాటుక పెట్టా. అప్పుడు డాక్టర్ డైరెక్ట్గా అన్నారు, ఏమని అన్నారంటే మీ బేబీని మీరే హార్మ్ చేసుకుంటున్నారు అన్నారు. ఎందుకు ఇలా అన్నారు అని అనుకున్నా. చిన్నపిల్లల ఐస్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అందులో కెమికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, దానివల్ల ర్యాషెస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఐస్ అని నాకు డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. అప్పటి నుంచి నేను కాటుక అయితే పెట్టడం మానేశాను. సో మీరు కూడా మీ బేబీస్కి కాటుక పెట్టకండి. హోమ్ మేడ్ కాటుకైనా అవి ఎక్కువ కాలే కొద్దీ అందులో కెమికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయంట. సో మీరు కూడా హోమ్ మేడ్ అయినా పెట్టకండి. మీ పిల్లలకి అంతగా దిష్టి తగులుతుంది అని అనుకుంటే చిన్న బ్లాక్ది కాలికి తాడు కట్టండి, లేకపోతే చిన్నగా ఇక్కడ పెట్టండి, చిన్నది బ్లాక్ది దిష్టి తగలకుండా బొట్టు పెట్టండి. సో కాటుకైతే అస్సలు పెట్టకండి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోల కోసం చిన్నారి చిట్కాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.